హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోని మీరు మా శామీకి చిన్న హాఫ్ సారీ ఫంక్షన్ చేసామన్నమాట, ఓన్లీ విత్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీతోటి ఈ మంచి ఒకేషన్ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను. సో ఈ జ్యువెలరీ అయితే మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాము కదా, అది అనమాట మా శామీకి మేము తీసుకున్నాము. అండ్ ఆ జ్యువెలరీ నేను పాత ఇచ్చేసి తీసుకున్నాను. సో ఫైనలీ మా శామీ చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో. సో మేము లెహంగా తీసుకున్నాం కదా, అది కుట్టించి తర్వాత అలాగా రెడీ చేసామన్నమాట. చాలా బుజ్జిగా క్యూట్గా ట్రెడిషనల్గా ఉంది కదా. సో మా మమ్మీ రెడీ అయిపోయారు అండ్ ఈషు అండ్ మా అక్క కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్గా అందరూ వచ్చేసారు అనమాట. మా మమ్మీ డాడీ, ఇంకా మా అక్క బావగారు, ఈషు, ఇంకా మా హస్బెండ్ తాలూకా ఫ్యామిలీ అందరూ వచ్చారనమాట. వాళ్ళ సిస్టర్స్, ఇంకా ఆంటీ అంకుల్, అన్నయ్యలు అందరూ వచ్చారు. సో హ్యాపీ, ఎందుకంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మా శామీకి కావాలి. సో నాకైతే ఇలాంటి ట్రెడిషన్స్ అంటే చాలా నచ్చుతుంది. బట్ యూఎస్లోనే అవన్నీ అవ్వవు కదా, ఎవరు ఉండరు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏంటంటే పిల్లలకి అంతా అంటే సడన్గా ఇక్కడైతే ఎవ్వరు ఉండరు యూఎస్లోని, అక్కడైతే అందరూ ఉంటారు కదా. బట్ ఏంటంటే ఇలాంటి ఒకేషన్స్ అవి చేయొచ్చు బయట, అది అందరికీ పిలిచేసి. బట్ ఏంటంటే పిల్లలకి కూడా నచ్చాలి కదా, వాళ్ళు కొంచెం షై అది ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళకి చాలా నచ్చుతుంది. అందరూ తెలిసినలే కాబట్టి చక్కగా చేయించుకుంటారు అనమాట. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇక్కడైతే అందరూ మా పేరెంట్స్, ఇంకా ఆంటీ అంకులు, మా సిస్టరు, వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట మా శామీకి. నాకైతే ఆ రోజు చాలా నచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే మన ట్రెడిషన్స్ కదా ఇవన్నీ కూడాను. ప్లస్ ఇవన్నీ కూడా కొత్త తనకి, ఇవన్నీ ఎప్పుడు చూడలేదు మా శామీ అనమాట. తనకి అంత డిఫరెంట్గా అనిపించింది. అలా అక్షంతలు వేయడం, హారతి తీయడం, అదంతా కూడాను చాలా కొత్తగా అనిపించింది. సో హ్యాపీ దట్ ఇలా అయ్యింది అనమాట. అందరూ వచ్చారు, అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా శామీకి, సరేనా? సో అందుకని చెప్పేసి, అందుకే స్పెషల్ ఒకేషన్ అని మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అందుకేనమాట. సో అందరి చేతుల మీదుగాను అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇలా ఇంట్లోని చిన్నగా పెట్టుకున్నాం అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలాంటి మూమెంట్స్ని షేర్ చేసుకోవడం. అందుకే మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. సో వాళ్ళ డాడీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. సో క్యూట్. అండ్ ఇక్కడ మా అక్క బావగారు కూడా ఇచ్చేస్తున్నారు బ్లెస్సింగ్స్. అండ్ మా అక్క ఏమో జ్యువెలరీకి తీసుకుంది కదా, లాస్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదే అనమాట. సో ఇలా హార్ట్ సింబల్ లాగా వచ్చి దాని మీద రూబీస్ అండ్ ఎమరాల్డ్ ఉంటుంది అనమాట. అది నక్లీస్ లాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉన్నది. తనకి చాలా చాలా బాగున్నది మా శామీకి అయితే, వెరీ క్యూట్ అనమాట. సో తర్వాత మా ఆంటీ అంకుల్ కూడాను వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట. చాలా హ్యాపీ, అందరు పెద్దోళ్ళు మీదుగా బ్లెస్సింగ్స్ వచ్చాయి మా శామీకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సో ఆంటీ అంకుల్ ఏమో చైన్ విత్ లాకెట్ అంటారు కదా, లాకెట్ అది ఇచ్చారు. చాలా బాగుంది, సింపుల్ అండ్ వెరీ క్యూట్. అండ్ మా మమ్మీ డాడీ ఏమో ఇది తీసుకున్నారు అనమాట. ఇలా చిన్న నక్లీస్ లాగా ఉండి ఇయర్ రింగ్స్ ఉంటాయి, దాని మీద సీజెట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది, చాలా ప్రిటీ అండ్ వెరీ క్యూట్. మా శామీకి అయితే చాలా నచ్చింది. తనకి ఆల్రెడీ నేను ఒకసారి వేసేసాను కూడాను, చాలా ముద్దుగా ఉన్నది అనిపించింది అనమాట. సో ఇక్కడ ఫుల్గా ముద్దు చేసేస్తున్నారు మా మమ్మీ అయితే. మరి తన బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి. అండ్ సిస్టర్ ఇన్ లా, తిను మా హస్బెండ్ తాలూకా బిగ్ సిస్టర్ అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను. సో తను కూడాను ఐ థింక్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో నేను ఇచ్చేటప్పుడు నేను జూమ్ చేయలేకపోయాను, ఏమీ అనుకోకండి. సో తినేమో షీలా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా హస్బెండ్ తాలూకా చిన్న సిస్టర్, తనకి ఒక బాబు అనమాట, వర్షిత్. సో అండ్ అన్నయ్య పక్కన, వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో హ్యాపీ. ఇక్కడైతే చాలా ఫ్యామిలీ పిక్చర్స్ అవి తీసుకున్నాము. తనేమో రింగ్ ఇచ్చారు అనమాట, చాలా క్యూట్గా ఉన్నది. అండ్ ఇక్కడ మా ఈషు, మా అక్క వాళ్ళ బాబు, అండ్ వర్షిత్ ఏమో మా షీలా వాళ్ళ బాబు అనమాట. ఒకళ్ళ అన్నయ్య, ఒకళ్ళ తమ్ముడు అనమాట. ఇద్దరితోటి నేను మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇలాంటి బ్యాగ్లోని మేము ఏమేమి ఇస్తున్నామంటే అందులోని సో స్వీట్స్. అండ్ మీరు ముందు వీడియోలో చూసుంటే నేను సిల్వర్ షాపింగ్ అని పెట్టాను. యాక్చువల్లీ 2 సిల్వర్ షాపింగ్ అని పెట్టాను అనమాట. ఒక సిల్వర్ షాపింగ్లో నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నానో మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇలాగ ప్లేట్ లాగా ఉంటుంది, అది అనమాట. వాళ్ళ గిఫ్ట్ ర్యాప్ అన్నీ చేసి ఇచ్చేసారు. ఇంకా స్వీట్స్
ఇంకా బనానాస్, అరటిపళ్ళు, ఇంకా తాంబూలం అవన్నీ ఉంటాయి కదా, బ్లౌజ్ పీస్ అవన్నీ పెట్టేసి, స్వీట్స్ అవన్నీ పెట్టేసి, గిఫ్ట్ కూడా సిల్వర్ గిఫ్ట్ కూడా పెట్టేసి ఇచ్చామన్నమాట. ఇంకా ఏంటంటే ఇలాంటి ట్రెడిషన్స్లోని అంటే మనం చాలా రకరకాల డిఫరెంట్ గిఫ్ట్లు ఇవ్వచ్చు. అంటే చిన్న జ్యువెలరీ బాక్స్ ఇవ్వచ్చు, అంటే ఎవరిష్టం వాళ్ళది ఇచ్చుకోవచ్చు. బట్ నాకైతే ఏంటంటే ఇలాంటి ట్రెడిషన్స్ అప్పుడు ఏదైనా సిల్వర్ ఐటమ్ లాంటిది ఇస్తే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది ఇలాంటి ఈవెంట్లోని. ప్లస్ వాళ్ళు చక్కగా యూస్ చేస్తారు, ఇంట్లోనే దేవుడి దగ్గర హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కదా. అందుకే నేను ఓకే థాట్ఫుల్గా ఏదైనా మంచిది ఏదైనా ఇస్తే వాళ్ళు చక్కగా యూస్ చేసుకుంటారా అనిపించి నేను ఇలా ఇచ్చాను అనమాట. అందరికీ కూడా ఇలాంటివే ఇచ్చాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నేను అది తీసుకున్నందుకు, బికాజ్ అందరికీ చాలా నచ్చింది. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. మీకు నేను ఈ గిఫ్ట్లు ఎక్కడ తీసుకున్నానో ఏంటో మీకు ఆల్రెడీ నేను చూపించేశాను, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్, సరేనా? మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేసేయండి. సో మా మమ్మీ, ఆంటీ ఇంకా మా సిస్టరు, వాళ్ళ సిస్టర్స్ అందరికీ ఇస్తున్నాం అనమాట. గుర్తుగా ఉంటుందని చెప్పేసి అందరి గురించి కూడా నేను తీసేసుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మా శామీకి తెలియదు కదా, అంటే మాకు చిన్నప్పుడు తెలుసు, తను ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవేవి ఉండవు కాబట్టి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. తనకి బొట్టు పెట్టడం, గంధం రాయడం, అక్షింతలు వేయడం అవన్నీ మన ట్రెడిషన్స్ కదా. సో హ్యాపీ. అండ్ తనకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇది ఫుడ్ మేము పెట్టామన్నమాట. సో ఎగ్ నూడిల్స్, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, అండ్ చికెన్ దమ్ బిర్యానీ, అండ్ చికెన్ 65, అండ్ చికెన్ చూడండి ఇలా జాయింట్ లాగా ఉంటుంది కదా అది, అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా పెట్టాము. ఇంకా రైస్, సాంబారు, ఇంకా వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా లాట్స్ ఆఫ్ స్వీట్స్ కూడా పెట్టామన్నమాట. ఇంకా రియల్ కర్రీ కూడా పెట్టాము. నేను క్యాప్చర్ చేయలేదు, అంటే ఈ టేబుల్ మీద ఏం సరిపోతాయి అవే నేను తీసాను, మిగతా అన్ని కిచెన్లో ఉన్నాయి అనమాట. తర్వాత నేను అందరికీ వడ్డించాను అనమాట, అందువల్ల నేను కొన్ని క్యాప్చర్ చేయగలిసాను అనమాట. మ్యాక్సిమం ట్రై చేశాను. ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా పెట్టాము అనమాట. అండ్ చికెన్ కర్రీ ఇది కూడా క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దామని. దాంతోపాటు ఆనియన్స్, లైమ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే అమేజింగ్, చాలా బాగుంది, అందరికీ కూడా చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ మనకి నచ్చిన ఫుడ్డే కదా, బిర్యానీస్, చికెన్ 65, ఇంకా డ్రమ్ స్టిక్స్, ఇవన్నీ కూడా చికెన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా. ఇంకా మేము రోటీస్ కూడా పెట్టాము, పుల్కా అంటారు కదా అది, ఎందుకంటే కొంతమంది పుల్కాలు తింటారు, రైస్ అంతగా తినరు కదా. సో పుల్కాలు అయితే చాలా సాఫ్ట్గా భలే వచ్చాయి. నేను క్యాప్చర్ చేయాల్సి అది తీయడం మర్చిపోయాను. సో అందరికీ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. మేము అందరికీ వడ్డించిన తర్వాత నేను మమ్మీ లాస్ట్లో తిన్నాము అనమాట. ఇదిగో ఇక్కడ నేను ట్రై చేసేస్తున్నాను ఫుడ్ ఎలాగుంది అనుకొని. నా ప్లేట్లోని రోటీ ఉంది, చూసారంటే చాలా బాగుందన్నమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో హ్యాపీ. నేను మమ్మీ ఒకసారి తిన్నాము, ఇంకా చాలా ఫుడ్ ఉంది, ఇంకా చాలామందికి ఇచ్చాము కూడా మేము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇలాగ మంచిగా అయ్యింది ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఇలాగ మా శామీది చిన్న పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరు బ్లెస్సింగ్స్తో అవ్వడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి అండ్ చెప్పండి ఎలాగుందో ఏంటో, మా డ్రెస్సెస్ ఎలాగున్నాయో, ఇంకా జ్యువెలరీ ఎలాగున్నది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారో అంతా నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.